హలో ఫ్రెండ్స్, స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి స్వాగతం. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇప్పటి వరకు పార్ట్ 1 వీడియో చూడనట్లయితే వెంటనే పైన కనిపిస్తున్న ఐ బటన్ క్లిక్ చేసి చూడండి. ఇంకా ఈ పార్ట్ 2 వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఫుల్ హారర్గా, సస్పెన్స్గా ఉంటుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక కొద్దిసేపు తరువాత ఎవరో లోపల నుంచి తన వద్దకి వస్తున్నట్టు అడుగుల సౌండ్ వినిపిస్తుంది. అది తన అమ్మే అనుకుంది భార్గవి. కాసేపు తరువాత గుండెల మీద చాలా బరువుగా ఊపిరి ఆడటం లేదు అనిపిస్తుంది. అంతలో ఒక్కసారిగా మెయిన్ డోర్ ఓపెన్ అవ్వటం, శ్రావ్య ఇంకా మా అమ్మ ఇంట్లోకి రావటం, మా అక్క వాళ్లను చూసి ఉలిక్కిపడి లేవడం జరిగింది. మా అక్క జరిగింది మొత్తం మా అమ్మతో చెప్పింది. ఇక అదే రోజు రాత్రి వంట చేసే పనిలో ఉన్నారు ఇద్దరు. శ్రావ్య సోఫాలో కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. కొద్దిసేపు తరువాత శ్రావ్య ఏడుస్తూ వచ్చి, అమ్మ, మన ఇంట్లో ఎవరో ఉన్నారు అంటుంది. ఎవరు? ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది భార్గవి. అదిగో అక్కడ ఉన్నారు అంటుంది శ్రావ్య. ఇక అక్కడికి వెళ్లి చూస్తే ఎవ్వరు లేరు. ఇక ఆ రోజు రాత్రి శ్రావ్యకి చాలా జ్వరం వస్తుంది. శ్రావ్య ఆ ఇంటిని చూస్తూ భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రి నుంచి ఇక వారికి ఆ ఇల్లు నరకంలా అయ్యింది. చిన్న పిల్లల అరుపులు, ఇంకా రాత్రెవరో దగ్గుతూ ఉన్నట్టు చిన్నగా ఏడ్పు శబ్దాలు, ఏవో ఇంకా గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఉన్నట్టు ఉండి చలి ఎక్కువగా ఉండటం, ఇంకా చేతి గుర్తులు అడుగులు పడటం చూసి హడలిపోయేవాళ్లు. లోపలి గదుల్లో ఎవరో కొంతమంది తిరుగుతూ ఉన్నట్టు సౌండ్స్ వచ్చేవి. శ్రావ్య కూడా మాటిమాటికి అక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు నన్ను భయపెడుతున్నారు అనటం భరించలేక రామ్కి ఫోన్ చేస్తుంది భార్గవి. జరిగింది మొత్తం చెబుతుంది. ఇక రామ్, మీరు భయపడకండి, నేను 2 రోజుల్లో వస్తా అంటాడు. ఇక అదే రోజు రాత్రి పాపని హాస్పిటల్కు తీసుకెళ్లి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆ చీకట్లో ఎవరో కొంతమంది ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అవుతుంది వారికి. అక్కడే ఉన్న లైట్స్ వేసి చూస్తే ఎవరు లేరు. ఇది కేవలం వారికి ఉన్న స్ట్రెస్ వల్ల జరిగి ఉండవచ్చు అని అనుకుంటారు. మరుసటి రోజు హాల్లో సోఫా వద్దనే కుట్టు మిషన్ పెట్టి ఉంటారు. పాప హాల్లో ఆ కుట్టు మిషన్ని చూసి భయపడి ఏడుస్తూ లోపలికి వచ్చి వాళ్ల అమ్మ వద్దకు వెళ్లి, హాల్లో మిషన్ మీద దెయ్యముంది అంటూ ఏడుస్తూ చెప్తుంది. గుండె ఒక్కసారిగా నీరు అవుతుంది వారికి. ఇక అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఎవరు లేరు కదమ్మా, నీకు ఎలా కనిపించింది అని అడిగారు. ఇక పాప ఏడుస్తూ, నన్ను భయపెడుతున్నాడు అంది. ఇంకా అడిగితే భయపడుతుంది అని ఇక్కడ ఎవ్వరు లేరు అన్నారు వాళ్ళు. ఎలాగో ఆ రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు వాళ్ళు. మరుసటి రోజు రామ్ వచ్చి ఎలాగో ఇంటి ప్రక్కవారిని అడిగాడు ఆ ఇంటి గురించి. మొదట ఎవ్వరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే ఆ ఓనర్ గొడవ పడుతాడు అని. కాని ఇంట్లో ఉన్న పాపని, ఆడవాళ్లని చూసి కొంతమంది మేము చెప్పినట్టు ఆ ఓనర్కి చెప్పకు అంటూ ఆ ఇంటి గురించి చెప్పటం మొదలు పెట్టారు. ఈ ఇల్లు మొదట చాలా బాగుండేది. ఆ ఇంట్లో ఓ భార్యాభర్త ఉండేవాళ్లు. ఒకరోజు ఏమైందో ఏమో, ఇంట్లో ఇద్దరూ ఉరివేసుకుని చనిపోయారు. ఆ తరువాత ఇల్లు తమ బంధువులకు ఇచ్చారు. వాళ్లకి 3 పిల్లలు. పెద్ద అబ్బాయికి 12 ఏళ్లు, చిన్న అబ్బాయికి 8 ఏళ్లు, పెద్ద అమ్మాయికి 5 ఏళ్లు. ఒకరోజు రాత్రి ఆ అబ్బాయికి ఏమైందో కాని ఉన్నట్టుండి చనిపోవటం జరిగింది. ఆ తరువాత ఆ పిల్లవాడు కనిపిస్తూ ఉన్నాడు అంటూ తన చిన్న కూతురు ఎంత చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదు. ఓ రోజు ఆ పాప కూడా ఆడుకుంటూ తొట్టిలో పడి చనిపోవడంతో వాళ్ల నాన్న ఆ ఇంటిని తక్కువ రేటుకి అమ్మి మిగిలిన పెద్ద అబ్బాయిని, భార్యని తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోయాడు. తరువాత ఆ ఇంట్లోకి 2 ముసలి వాళ్లు కూడా వచ్చారు. వారితో పాటు వారి మనవడు కూడా ఉండేవాడు. ఆ ముసలాయన ఎప్పుడూ ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ ఉండేవాడు. రాత్రిళ్ళు ఎవరో నా గుండెల మీద ఎగురుతూ ఉన్నారు అనేవాడు. అలా అతను కూడా ఆ ఇంట్లో చనిపోయాడు. ఇక చివరిగా మీకంటే ముందు భార్యాభర్త ఇంకా తమ 2 పిల్లలు ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి భర్తకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. చివరికి అతను ఒకరోజు సాయంత్రం సోఫా వద్ద పడుకుని, మమ్మల్ని ఏమి చేయకండి, మేము వెళ్ళిపోతాం అంటూ ఏడుస్తూ ఉన్నాడు. భార్య వచ్చి తనకి ధైర్యం చెబుతూ ఉంటుంది. అతను మాత్రం పక్కకు చూసి అక్కడ ఎవరో చాలా మంది ఉన్నారు అంటూ
చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు క్రిస్టియన్స్ కావడంతో ఇంటికి చర్చి వారిని పిలుచుకు వచ్చి ప్రేయర్ చేపిస్తారు. 2 రోజులు బాగానే ఉంది. ఒకరోజు అతను మళ్ళీ గట్టిగా అరుస్తూ వద్దు వద్దు నన్ను వదలండి అంటూ ఉండగా అతని భార్య వచ్చి చూస్తుంది. అంతే, సోఫాలో అతను కళ్ళు పెద్దవిగా చేసి చనిపోయి ఉంటాడు. ఇక అప్పటినుంచి ఆ ఇంట్లో ఎవ్వరు చేరలేదు, చేరినా ఉండరు. ఇక మీరు ఇప్పుడు వచ్చారు, అది ఇల్లు కాదు, దెయ్యాల కొంప. మీరు అక్కడ ఉండకండి, వెంటనే వెళ్ళిపోండి. మేము ఇలా చెప్పినట్టు ఓనరుకు చెప్పకండి అని వాళ్ళు అంటారు. ఇక మా బావకి, అక్కకి, అమ్మకు చాలా భయం వేసింది. ఇంకా ఆ ఓనర్ మీద చాలా కోపం వచ్చింది. ఏంటి రామ్ ఇంట్లోకి వచ్చి వారము కూడా కాలేదు, అప్పుడే ఖాళీ చేస్తాం అంటున్నారు, అదెలా కుదురుతుంది, కుదరదు అన్నాడు. చూడు అన్నా, నేను ఏదో నిన్ను నమ్మి నీ ఇంట్లో చేరాము. చిన్న పిల్ల ఉంది, దాని ముఖం చూసినా మీకు నిజం చెప్పాలి అనిపించలేదా? అలా ఎలా ఆ ఇల్లు మాకు అంటకట్టారో అన్నాడు. అయ్యో, ఎవరో మీకు ఈ ఇంటి గురించి తప్పుగా చెప్పుంటారు. ఇప్పుడు మీరు ఈ ఇంట్లోకి వచ్చిన వారం రోజుల్లోనే ఖాళీ చేసి వెళ్తే ఆ భయంతో ఇక ఎవరు ఈ ఇంట్లోకి రారు అంటూ గొడవ పడతారు. చివరికి ఆ ఓనర్ ఇంటిని ఖాళీ చేయడానికి ఒప్పుకుంటాడు. 2 నెలల అద్దెతో పాటు కరెంట్ బిల్, వాటర్ బిల్ కట్టించుకుని వదులుతాడు. ఇక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక శ్రావ్య ఆరోగ్యం కుదుటపడింది. కానీ వాళ్ళు నెక్స్ట్ చేరిన ఇంట్లో కూడా అచ్చం అటువంటివే చూశారు. ఆ తరువాత బీరువా ప్రక్కన ఓ మహిళ నీడ ఎప్పుడు భార్గవికి కనిపిస్తూ ఉండేది. నిద్రపోతున్నప్పుడు, ఈ ఇల్లు వదిలి వెళ్ళు, ఇది నాది, లేదా నీ పిల్లను నేనే చంపుతా అంటూ చాలాసార్లు మాటలు వినిపించేవంట. ఇక భయంతో ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి మరో ఇంట్లో చేరారు. ఇక ఆ ఇంట్లో ఏమీ జరగలేదు. ఇప్పుడు వీళ్ళు చాలా ఖర్చు పెట్టి అందమైన పెద్ద ఇంటిని కట్టించారు. ఇది నిజంగా మా అక్క వాళ్లకి జరిగిన అనుభవం ఆధారంగా నేను రాసిన నిజమైన కథ. ఇటువంటివి మా వాళ్లకు చాలా జరిగాయి, వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు విన్నాను నేను. ఇవే కాదు, ఇంకా మా లైఫ్లో జరిగిన వాటిని మీ ముందుకు తీసుకువస్తా. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మరిచిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి చూడండి.